తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగాక రాత్రికి రాత్రే ఈవీఎంలు వీవీప్యాట్లకు సీల్ వేశారు అధికారులు. ఆ వెంటనే భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వాహనాలను జీపీఎస్ అనుసంధానం చేసి ట్రాకింగ్ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. అర్ధరాత్రి అభ్యర్థుల సమక్షంలో వీటిని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, 25 లోక్సభ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 పార్లమెంటు సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. ఏపీ, తెలంగాణలోని ఈవీఎంలు, వీవీప్యాట్లన్నీ ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. రైట్, ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పీఎంఆర్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటా ఉంటే స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి తరలింపు ప్రక్రియ అనేది దాదాపు పూర్తి అయిపోయింది. ఇక స్ట్రాంగ్ రూమ్ల విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ రూముల్లో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసేందుకు ఈసీ అన్ని రకాల చర్యలు తీసుకుంది. అంటే ఒకటి, భద్రతా సిబ్బందిని పెట్టడం, రెండోది ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో ఉండడం, మూడు, ఈ వివిధ పార్టీలు ఎవరైతే ఉంటారో ప్రధాన పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడ స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటలు కౌంటింగ్ వరకు ఉండేందుకు కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటి భద్రతాపరంగా ప్రభుత్వం వైపు నుంచి, ఈసీ వైపు నుంచి చర్యలు తీసుకోవడం కాకుండా పారదర్శకంగా ఉండడానికి, ఎటువంటి అనుమానాలకు అపోహలకు తావేకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ స్ట్రాంగ్ రూముల వద్ద కాపలాగా ఉంచడం, వాళ్ళను కూడా అందులో భాగస్వాములు చేయడం. సో ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియ. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఈసీ ఈ రకాల చర్యలన్నీ తీసుకుంటుంది. నిన్న అర్ధరాత్రి వరకు చాలా చోట్ల దాదాపు 3500 పోలింగ్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో అయితే 12:30 దాటిన తర్వాత కూడా జరిగినట్లుగా వస్తున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఈసీకి వస్తున్న ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూములకు తరలింపుకు సంబంధించిన ప్రక్రియ అయితే దాదాపు పూర్తయిపోయింది. వీవీప్యాట్లకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు కావచ్చు, ఈవీఎం యూనిట్లు కావచ్చు, ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సీళ్లు వేసి ఆర్ఓలకి అప్పచెప్పారు. సో ఈ ఆర్ఓలందరూ కూడా, రిటర్నింగ్ ఆఫీసర్లు అందరూ కూడా స్ట్రాంగ్ రూముల్లో ఈ ఈవీఎం యూనిట్లని భద్రపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఓట్లన్నీ కూడా నిక్షిప్తమైన ఓవరాల్ గా ఓట్ల శాతం, పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైందన్న అంశానికి వచ్చేసరికి ప్రస్తుతానికైతే పోలింగ్ శాతం అనేది అధికారిక లెక్కల ప్రకారం అయితే, ఈసీ లెక్కల ప్రకారం అయితే ప్రస్తుతానికి 78.36% ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎంత మేరకు పోలింగ్ జరిగిందన్న అంశానికి సంబంధించి మరింత సమాచారం ఈ రోజు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక అంచనా అయితే ఉంది. నిన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. గత ఎన్నికలకు మించిన స్థాయిలోనే ఈసారి ఓటర్ టర్నౌట్ కనిపిస్తోంది. సో ఓటింగ్ శాతం కూడా పెద్ద ఎత్తున నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికలకు మించిన స్థాయిలోనే ఈ పోల్ టర్నౌట్ అయ్యింది కాబట్టి ఓటింగ్ శాతం కూడా 80% మించి ఉండే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం వేసుకుంటున్న లెక్కల ప్రకారం అర్థమవుతోంది. సో బహుశా ఈ పోలింగ్ సరళిని కనుక చూస్తామంటే 82 లేదా 83% ఈ పోలింగ్ శాతం అనేది చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అంటే మొత్తం పోలింగ్ శాతం ఎంతవరకు నమోదైందన్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు ఉత్కంఠతతో ఫైనల్ ఫిగర్ ఎంతవరకు అవుతుంది, ఫైనల్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అన్న అంశానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పర్సంటేజ్ ఆధారంగా ఏ మేరకు పోలింగ్ శాతం జరిగింది అనే ఆధారంగా కూడా కొన్ని అంచనాలు వేసుకునే అవకాశం ఉంటున్న ఈ సందర్భంలో ఫైనల్ ఫిగర్ ఎప్పుడు వస్తుందని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఈవీఎంలకు సంబంధించిన భద్రత ఈసీ వైపు నుంచి చాలా స్పష్టంగా తీసుకుంది, అన్ని రకాల చర్యలు తీసుకుంది. పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అక్కడ ఉండొచ్చని చెప్పని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితుల్లో వచ్చే నెల 4వ తేదీన ఈ ఈవీఎం బ్యాలెట్లని తెరవబోతున్నారు. సో ఆ తర్వాత ఉత్కంఠతకు తెరపడనుంది. రైట్, పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.